పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల్లోనే కాదు ఏపీకి డిప్యూటీ సీఎంగా కూడా పనిచేయబోతున్నారు. అయితే ఈయనే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు తగ్గ స్టార్ని తెచ్చుకోబోతున్నారా? ఏపీ డెవలప్మెంట్లో ఒక కీలక పాత్రని ఆయన పోషించబోతున్నారా? ఎవరింతకా స్టార్ అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రంగంలో ఆయనకైతే ఎదురులేదు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక తోడు ఇంకొక స్టార్ను తెచ్చుకోబోతున్నాడు రాజకీయ పరంగా అని చెప్పి అయితే తెలుస్తుంది. అయితే అతను ఎవరు, ఆయన గురించి మీరు ఏం చెప్తారు? మైలవరపు కృష్ణతేజ ఆ అబ్బాయి ఐఏఎస్ అండి, చిన్నపిల్లాడే. 2015 బ్యాచ్ అనుకుంటా. కేరళ త్రిశూర్ కలెక్టర్గా ఉన్నారు ఆయన. అయితే ఆయన ప్రత్యేకత ఏంటి, ఎందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన్నే ఓఎస్డీగా తెచ్చుకోవాలనుకుంటున్నారు అని ఆలోచిస్తే కృష్ణతేజ గారు చాలా వాటిలలో అంటే ఆయన ఐఏఎస్ అయ్యాక ఒక అంటే ఏదో వృత్తి ధర్మంగా కాకుండా అందులో ఆ వృత్తిలో మమేకమయ్యి ఆయన చాలా మంచి పనులు చేశారండి. కరోనా టైంలో తల్లిదండ్రులు కోల్పోయిన ఒక 600 పైచిలకు పిల్లల్ని ఆయన చదువు చెప్పిస్తున్నారు. అంటే చాలామంది దాతల్ని పోగేసి వాళ్ళకి చదువు చెప్పిస్తున్నారు. తర్వాత ఈ డ్రగ్స్కి సంబంధించిన దాంట్లో కేరళలో ఒక పెద్ద విషయాన్ని ఆయన పట్టుకుని, అంటే విద్యార్థులు స్కూల్స్ దగ్గర ఈ డ్రగ్స్ విషయం కానీ పిల్లలు తప్పిపోవడం కానీ దాని మీద ఆయన దృష్టి పెట్టి దాన్ని చాలా మటుకి సమూలంగా నాశనం అంటే దాన్ని మాపు చేశారనమాట. అట్లా ఆయన ఏది తీసుకున్న సోషల్ సర్వీస్లో ముందుంటారు ఆయన. తర్వాత పిల్లలకి చదువులు చెప్పించడం కాదు, వాళ్ళని అడాప్ట్ చేసుకోవటం కాదు, అన్ని విషయాల్లో అంటే పెద్దల విషయంలో కాదు, పిల్లలకు కాదు, ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆయన ముందుండి తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఏ సమయంలోనైనా కృష్ణతేజ ముందుంటారు. ఆయన యాక్చువల్గా ఆయన ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ ఆయన ఐఏఎస్ అయ్యే ముందు ఇంటర్వ్యూ ఉంటుంది కదండి, ఫైనల్ ఇంటర్వ్యూలో కూడా నేను సేవ చేయడానికే వచ్చాను అని చెప్పారు. చెప్పినట్టుగానే ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకి ఎన్ని అవార్డ్స్ ఓట కేంద్రం నుంచి కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే యంగ్ అండ్ డైనమిక్ అండ్ నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు 2019లో కృష్ణతేజ ఫోన్ చేసి చెప్పారట, సార్ మీరు రాజకీయాల్లోంచి వెళ్ళిపోకండి, మీ ఆశయాలు బాగున్నాయి, మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో అందులో మీరు కొనసాగండి, మీరు ఇప్పుడు రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళొద్దు, మీరు తప్పకుండా గెలుస్తారు, మీరు ఇందులోనే ముందుకు కొనసాగండి అని చెప్పారట అబ్బాయి. మీరు వెనక్కి వెళ్ళిపోవద్దు, మీ ఆశయాలు నా ఆశయాలు ఒకలాగానే ఉన్నాయని. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చింది. మొన్న ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఒకరోజు మొన్న పేపర్ చూస్తుంటే కృష్ణతేజ ఫోటో కనిపించింది పేపర్లో. కనిపిస్తే అప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేసి వెంటనే మీరు వస్తారా నా దగ్గరికి ఓఎస్డీగా, నేను స్పెషల్ పర్మిషన్ మీద అంటే స్పెషల్ డెప్యుటేషన్ మీద మిమ్మల్ని తెచ్చుకుంటాను, నేను కేంద్రంతో మాట్లాడతాను మోదీ గారితో అని చెప్పారట. చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారి చేత కేంద్రానికి లేఖ రాయించి ఇప్పుడు అంటే స్పెషల్గా తీసుకొద్దామని చూస్తున్నారు ఆయన. సో ఈ అబ్బాయి తెలుగు అబ్బాయి అయినప్పటికీ కూడా చాలా అంటే సేవా దృక్పథం ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సరళికి ఈయన ఆలోచన సరళికి దగ్గర పోలికలు ఉన్నాయి. ప్లస్ అంటే ముందు నిజాయితీ, అది చాలా ముఖ్యం కదండి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఎట్లా ఉంటారంటే చాలామంది మనం మంచి వాళ్ళని చూసాము, చాలామంది కరప్ట్. అంటే 2019 నుంచి 24 వరకు మనకు ఐఏఎస్ ఐపీఎస్లు అంటే మనకు ఒక రకమైన నెగిటివ్ ఇది వచ్చేసింది. మీరు గమనించినట్టయితే అంతకుముందు చాలా మంచి ఐఏఎస్ ఐపీఎస్లు మనకు తెలుసండి. నేను పనిచేసిన ఐఏఎస్లు ఉన్నారు, మనకి పివిఆర్కే ప్రసాద్ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారండి. తమిళనాడులో కూడా ఎంతో మంచి ఐఏఎస్ తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. అంటే దగ్గరగా చూసాం మేము వాళ్ళందరినీ కూడా. అటువంటి ఐఏఎస్లు ఉన్న టైంలో 2019 నుంచి 24 వరకు జరిగిన పరిణామంలో ఒక జవహర్ రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే మీరు ఎవరిని తీసుకున్నా కూడా మనకి ఒక వెరపు వచ్చేసిందండి. ఏంటి వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు, వీళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగుల, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లాగా ఒక సేవకుల్లా మారిపోయారు ఒక పార్టీకి అని బాధపడ్డాం. అసలు వీళ్ళ అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ మీదే మనకు ఒక చెడు అభిప్రాయం వచ్చింది. అందుకు భిన్నంగా కేరళలో ఈ రకంగా ఉండడం, అతను అదే చెప్పాట, కేరళలో ఉండే విధానం చెప్పాట, ఎక్స్ప్లెయిన్ చేశాట ఎవరు, కృష్ణతేజ పవన్ కళ్యాణ్ గారికి. అది చాలా నచ్చింది. ఎందుకంటే నిబద్ధత అనేది చాలా అవసరం అండి మనకి.
మీకు ఇంకో విషయం ఏంటంటే కేరళలో ప్రత్యేకత ఏంటంటేనండి బెస్ట్ లేబర్ ఎవరన్నా ఉన్నారంటే మీకు కేరళ అండి. చాలా మీకు అసలు ఆ విషయంలో మనం ఆశ్చర్యపోతాం. చాలా చక్కగా చాలా నిబద్ధతతో చేస్తారు వాళ్ళు. వాళ్ళకి బాగా నీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చాలా అంటే చాలా విషయాల్లో కేరళ వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. అంటే ఎవరి గొప్పతనం వాళ్ళది. ప్రతి స్టేట్కి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఏ రాష్ట్ర ప్రత్యేకత ఆ రాష్ట్రందే. అట్ ద సేమ్ టైం మనం పక్క రాష్ట్రంలో ఉండే మంచిని కూడా తీసుకోగలగాలి. మనం దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోవటం తప్పులేదండి. నేను ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని అహంకారం మనకు ఉండకూడదు. ఆ విషయంలో కేరళ కూడా చాలా విషయాల్లో ముందంజలో ఉంటుందండి. సో కృష్ణతేజ్ అక్కడ పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడికి వస్తే ఓఎస్డీగా పవన్ కళ్యాణ్కి చాలా మంచి చేదోడు వాదోడుగా ఆయన ఉంటారు. చిన్నపిల్లాడు, చక్కగా ఆలోచన సరళి కూడా బాగుంది కాబట్టి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆయన కూడా పాలు పంచుకుంటారు. అయితే మనం చూసుకుంటే కేరళలో ఏదైతే గంజాయికి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ, లేదంటే ఏదైతే చిన్నపిల్లల అపహరణ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన చాలా ఒక ఆపరేషన్ లాగా చేశారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏపీలో కూడా మనం చూసుకుంటే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా దాదాపు 32,000 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్టుగా మనకు కనిపిస్తుంది. సో ప్రత్యేకంగా గంజాయి అరికట్టడానికి కావచ్చు, లేదా ఇట్లాంటి అపహరణలు కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి సాధిస్తానికే కృష్ణతేజని తీసుకొస్తున్నారా అంటే ఏమంటారు? కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే మొన్న కూడా ఎవరో అన్నారండి, నిన్న మొన్నట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మిస్ అయ్యారన్నారు కదా, వాళ్ళని వెనక్కి తీసుకొస్తారా అని. నేను లెటస్ గివ్ సమ్ టైమ్ టు పవన్ కళ్యాణ్ గారు. బికాజ్ ఆయన ఇంకా ఇప్పుడే కదా ఛార్జ్ తీసుకున్నారు, దృష్టి పెడతారు. మనం ఎదురు చూడాలండి. ప్రతిదీ ఇవాళ అనుకుని రేపు అయిపోవాలంటే అవ్వవు కదా, సాధ్యం కాదు. మనం ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇస్తున్నాం కదా. సో మీరు చెప్పినట్టుగా అంటే చాలా విషయాలు ఆలోచించాక పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజని తీసుకురావాలని అనుకుని ఉండొచ్చు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు 2019 నుంచి 24 5 ఏళ్ళు రాష్ట్రం ఏ రకంగా భ్రష్టు పట్టిందంటేనండి గంజాయి ప్రదేశ్గా మారిపోయింది. మనందరికీ తెలుసు. ఈవెన్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆ విషయం ఒప్పుకున్నారు, చెప్పారు కూడా. ఎలక్షన్స్ ముందు సభలో వైజాగ్లోనే చెప్పాడు ఆయన. కాబట్టి డ్రగ్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, గంజాయి చాక్లెట్స్ కావచ్చు, స్కూల్ పిల్లలకండి ఇంత అంటే ఈ ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి ఏం చేశాడు? అప్పుడు ముఖ్యమంత్రి నిద్రపోయాడా? ప్యాలెస్లు కట్టుకుంటూ కూర్చున్నాడా? 26 ప్యాలెస్లు కట్టుకుంటూ కూర్చున్నాడా? మనకు అర్థం కావట్లా. ఈరోజు నేను ఎందుకు ఓడిపోయాను ఏడుస్తాడు ఏంటండి కూర్చుని. ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోమనండి. ఆయన చేసిన తప్పిదాలేంటి? అసలు ఇంత గంజాయా? ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చలవిడిగా దొరికిందా? ఇంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ నిద్రపోయారా? ఎవడికి వాడు డబ్బులు సంపాదించుకుని? చాలా బాధేస్తుందండి మనకి ఇవన్నీ చూసినప్పుడు. సో ఈ గంజాయి మీరు చెప్పినట్టుగా 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు వాలంటరీ వ్యవస్థ మీద. అందుకే ఆయన ఆ రోజు వ్యాఖ్యానం చేసింది పవన్ కళ్యాణ్ అందుకోసమే కదా. దాన్ని వీళ్ళందరూ చెడ్డగా తీసుకున్నారు. ఈరోజు ఆ వాలంటీర్ల మీద వీళ్ళు ఎవరైనా సింపతి చూపిస్తున్నారండి? ఒక్క మాజీ ముఖ్యమంత్రి కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఈరోజు వాలంటీర్లు కావాలని కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం డిమాండ్ చేస్తున్నారా కొత్త ప్రభుత్వాన్ని? ఏమన్నా అంటే అవసరానికి వాడుకున్నారు. అమ్మాయిలు మిస్సింగ్ కరెక్టే. వాళ్ళందరూ కూడా మన వ్యక్తిగత సమాచారాలు 2,62,000 2,72,000 వాలంటీర్లు, ఒక్కొక్క వాలంటీర్ కింద 50 ఇళ్ళు అంటే ఎంతమంది సమాచారం మీరు తీసుకుని ఉంటారండి యావరేజ్నా కదా. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేశాకే ఈ పిల్లాడు ఆల్రెడీ అంటే ఈ కృష్ణతేజ్ ఎవరైతే ఉన్నారో ఈయన కేరళలో వీటన్నిటిని సమూలంగా నాశనం చేశారు కాబట్టి గంజాయి కావచ్చు, ఈ పిల్లలు మిస్సింగ్లు కావచ్చు, వాళ్ళని తీసుకురావటం కావచ్చు, ఇవన్నీ అంటే సేమ్ ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోందో అది ఆల్రెడీ అక్కడ జరిగింది. దాన్ని రెక్టిఫై చేశాడు అబ్బాయి. కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా కృష్ణతేజని తీసుకొస్తూ ఉండొచ్చండి. వీటన్నింటికీ కూడా ఒక పులి స్టాప్ పెట్టి ఈ గంజాయిని సమూలంగా నాశనం చేసి తర్వాత అమ్మాయిలు ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళల్లో కొంతమందినైనా వెనక్కి తీసుకురాగలిగితే సో పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్ట్కి ఒక న్యాయం చేసినట్టు అవుతుంది. అదేవిధంగా కృష్ణతేజని తెచ్చుకోవటంలో కూడా ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారనే భావన మనందరిలో కలుగుతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఒక పవర్ స్టార్కి ఇంకొక సూపర్ స్టార్ రాజకీయాల్లో కొత్త వరవడిని అయితే వీళ్ళు సృష్టిస్తారని చెప్పి అయితే అనుకుందాం. ఖచ్చితంగా ఏపీకి ఒక మంచి జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే.